ఎంత టాలెంటెడ్ ఉన్నారు మనుషులు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి సంది పోలీసు వాళ్ళ కండ్లు కప్పి నోట్ల కట్టలు మందు సీసాలు పట్టుకుపోయేందుకు కాస్ ఖతర్నాక్ ఐడియాలు వేస్తున్నారు. కానీ గాషరంగా అంగల కలిసి అడ్డంగా దొరికిపోతున్నారు, నిత్య నిలువున మునిగిపోతున్నారు. గట్లనే గీతాత కూడా తగ్గేదేలే అని ఎంత కథ చేసిండో చూడురి. ఆరెంజ్ రంగు స్కూటీ ఉన్నది కదా, దాన్ని ముసలైన లిక్కర్ గోడౌన్ తీరి ఎట్లా మార్చిండో చూడురి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడ అడ్డేసి చెకింగ్ చేస్తున్న పోలీసులకు గోపయ్య అనే ముసలైన తెలంగాణ మందును బండ్లే దాసుకొని తీసుకుపోతున్న వరకు దొరకబట్టిరు. ఈ గోపయ్య చాలా గోప్యంగా బండినే మందుడెను వేసి కోదాడకెంచి నందిగామకు మందు పట్టుకుపోయి అమ్ముకుంటున్నట. ఏందక్కువ 100 కోట్లను బండ్లే దాసులు చూసి పోలీసులే గుడ్లు తేలేసిర్రు. తెల్ల బట్టలేసి పెద్ద మనిషి లెక్క ఊపించుకుంటా మా కండ్లనే తెల్లటి సున్నం కొడదాం అనుకున్నావా గోపయ్య అని పోలీసులు కేసు రాసిర్రు. బండిని సీజ్ చేసి లోపటేసిర్రు. కానీ ఏముంది చూడరి ముసలం తెలివి బా. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే ఉంది కిన్నెర మొగలయ్య తాత కథ. సర్కార్లు వరం ఇచ్చినాయి కానీ ఆఫీసర్ల అలసత్వంతో మొగలయ్య తాతకు మొండి చేయి చూపించిండ్రు. బతికెల్లా తీసుకునేందుకు మళ్ళా కూలి పనే దిక్కైంది. కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య తాత మళ్ళా కష్టాల సుడిగుండాలనే చిక్కిండు. పూట గడిచేతందుకు ఇట్లా కూలి పనికి పోయి బతికెల్లా తీసుకుంటుండు. మరి అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ₹1 నగదు, ఇంటి జాగా, 10,000 రూపాయలు పింఛను ఇప్పిస్తామన్నాడు. మరి ఆ ₹1 ఏమైనట్టు? అవే ఉంటే పద్మశ్రీ మొగులయ్య మళ్ళా కూలికి పోయి అక్కరేమొచ్చిందన్నదే అంతు పడతలేదు. అదిగాక కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్ళా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకే సన్మానం చేసింది. అందులో మొగులయ్య తాతకు 25 లక్షల నగదునిస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా పింఛని 25,000కు పెంచుతామన్నాడు. మరి కేసీఆర్ సార్ ఇచ్చిన 10,000 పింఛన్ బంద్ అయింది. ఇటు రేవంత్ సార్ ప్రకటించిన 25,000 పింఛని దిక్కు లేకుండా పోయింది. మళ్ళా బతికెల్లా తీసేటందుకు ఏదో ఒక పని చేయాలి కాబట్టి తుర్కయాంజల్ కాడ కూలి పనికి పోతుండట. ఇంటర్నెట్ లా మొగిలయ్య తాత కూలి పనికి పోయిన వీడియోలు వైరల్ అయ్యే వరకు కేటీఆర్ సార్ కంట పడ్డది. ఎంబటే మా ఓలందోలి మొగిలయ్యకు ఆసరైతున్నాం, ఏం ఫికర్ పడే పని లేదని ట్వీట్ పెట్టిండు. మరి గత సర్కారు ప్రకటించిన ₹1 ఇస్తే ఆ వేడమైనాయి. రేవంత్ సార్ ఇస్తామన్న 25 లక్షలు ఏమైనాయి? ఈ పింఛన్ని ఎవలాపిన్రు? ఆదార్చుకోనీకే జర పెద్ద మనిషికి సాయం అయితే మంచిగుంటది. మరి చూడాలిగా ఏమైతుందో.